అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు రా. అయ్యా ఈ రోజు సంక్రాంతి కాదు, భోగి. అదేలేండి, మధ్యాహ్నం సంక్రాంతి ఎలా చెప్పినా పర్లేదు. కోడికూతలు ఎప్పుడు పెడదాం? అంటే అదేనండి, కోడి పందాల్లో కోడికూతలు. చూసారా జనాలు కూడా ఎంత ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. ఏంట్రా? అదేనండి, మీరు వస్తున్నారా? ఏది లేదు. అయితే చూడండి, ఈ సంక్రాంతికి అందరూ కోడి పందాలు చేసుకోండి, కానీ కోళ్ళకి కత్తలు కట్టకండి. సర్లేనర్రా, బాధపడకండి. మామూలు కత్తులు లేకుండా పోటీలు పెట్టుకుందాంలే. ఎంతైనా జంతు హింస చేయకూడదు కదా. ఏం ప్రెసిడెంట్ అయ్యా నువ్వు? ఏంట్రా మర్యాద లేకుండా ఏకవచనం? మరి ఇంకెంతకాలం ప్రెసిడెంట్ గారు అనాలి? జనాలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోని ప్రెసిడెంట్ గారివి నువ్వో ప్రెసిడెంట్ గారివే. నీకు మళ్ళీ మర్యాద ఒకటి. డౌన్ డౌన్ ప్రెసిడెంట్. ఏట్రా డౌన్ డౌన్? ప్రెసిడెంట్ ఎదిరించి అంత మగాళ్ళు అయిపోయారా? థ్యాంక్స్ రా సొల్లు, నువ్వేదో అనుకున్నాను గానీ నువ్వే నా సైడ్ తీసుకున్నావు. మరి మిమ్మల్ని అంటే ఎలా ఊరుకుంటానండి నేను? ఒకటే పందెం జరగాలి, అది కూడా ప్రెసిడెంట్ కోడ్తోనే జరగాలి. 1 vs 1. ఏంటి ప్రెసిడెంట్ గారు, మీకు ఓకే కదా? నాకు ఓకేరా. నా ప్రభాస్ రాజుని ఈ రోజు కోసం ఎప్పటి నుంచో పెంచుతున్నాను. సూపర్ అయితే. రే బాల్సీను ఓకేరా? ఓకే. ఇంతకీ మన ప్రభాస్ రాజు ఏడి? చూపించండి. ఆగు. ఏటిరా ప్రభాస్ రాజు అన్నారా? ఒరే, ఇప్పుడు నువ్వు అలా అంటావేంట్రా? నా పదవి, నా పందెం, నా పరువు. ఇంకేం చేస్తామండి, ట్రైనింగ్ ఇచ్చేస్తాం. నీ మొక్కం చూసుకో చూసుకో చూసుకో, చూస్తేనే షాక్ అవుతా. పయనించే వీరుడిలాగా ఉంటా ఉంటా ఉంటా, అనుకున్నట్టే గెలిచేస్తా. కానీ ఇప్పుడు నువ్వు ఫ్రీ అవ్వాలి, కోడి పుంజుని ఓడించేయాలి. హే హే, పందెంలో డబ్బులు గెలవాలి. ఒరే ప్రభాస్ రాజు, నీకు ఎంత కష్టపడి ట్రైనింగ్ ఇచ్చినా 3 గ్రాములు కూడా పెరగలేదు కదరా. రేపు ప్రెసిడెంట్ గారి పరిస్థితి, నా బ్లాక్ డాగ్ స్థితి అన్ని నీ చేతుల్లోనే ఆధారపడి ఉన్నాయిరా. కొంచెం ఎలాగైనా గెలవడానికి ట్రై చేయరా. సరే, ఈ రాత్రికి రెస్ట్ తీసుకో, రేపే నీ ముహూర్తం. సునీత నాకు ఇంక దూరం అయిపోయినట్టే. అసలుకే సునీతగా వర్షం పట్టేయాలంటే పిచ్చి. నేనే కొనిస్తే నన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేసేద్ది. ఎవడ్రా ఇక్కడ తాడు కట్టింది? నేను ఇక్కడ కష్టపడి బాధపడుతుంటే మధ్యలో ఎగో డిస్టర్బెన్స్. అయ్యి బాబాయ్, అల్లు నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? ఇంకేం చేస్తాను మాయా, బాధపడుతున్నాను మాయా. ఓ దేనికో? సునీత మీద బెంగ మాయా. ఏమైందా? అంటే అది అయ్యయ్యో పాపం రా. అవును మాయా, నా కష్టం కరీనా కప్పురు కూడా రాకూడదు. ఈ తాడేంట్రా తెగిపోయిందా? నేనే తెంపాను మాయా. నువ్వా? ఎందుకు తెంపా? నైట్ కష్టపడి బాధపడుతుంటే 2 సార్లు అట్టొచ్చింది మాయా, ముక్కు పగిలిపోయింది, కింద పడిపోతే. అలాగని తాడు తెంపేస్తావా? అది మామూలు తాడే కదా, ఏదో నీ మొలతాలా తీయబోతే. ఏదిరా మొలతాడు? ఏది మొలతాడు? అది ప్రభాస్ రాజ్ కాలు కట్టిన తాడు. అయితే ఈ తాడేనా మాయా బల్లాల దేవుడికి ఎట్లా లాగాడు సినిమాలో? ఊరే అల్లుడు, ప్రభాస్ రాజ్ అంటే ప్రెసిడెంట్ గారు కోడ్రా. నేను ట్రైనింగ్ ఇస్తాను కదా. అవునరా. ఊరు ప్రజలందరికీ విజ్ఞప్తి, బాబాయ్ టైం అయిపోయిందిరా. పందానికి టైం అయిపోయింది. పోటీదారులు వాళ్ళ కోడి పుంజుని తీసుకొని రావాలని విజ్ఞప్తి. పోటీదారుడు పాలసీని ఇచ్చేస్తున్నాడు. ఒరే పాలసీన్ గారు వచ్చాడంట్రా. ఒక ఐడియా. రెడీ రాల్డు. మన రెండో పోటీదారుడు ప్రెసిడెంట్ గారి బినామీ సొల్లు సేకరణ ఇంకా రాలేదు. రావాల్సిందిగా కమిటీ కోరుతుందా.
రెడీ రాదు టీ చేస్తున్నాను, రెడీగా ఉండండి రోయ్. ఏమిటిది ఇలా ఉందేమిటి? సింగపూర్ బ్రీడింగ్. గోదావరి జిల్లాలో జరిగే కోడిపందాలకి గాజుల్లాని తీసుకొస్తామా? నీకంత సత్తా ఉంటే తెచ్చుకో. రే పాల్సీను, ఇంత పెద్ద కోడి బరిలో కనబడలేదు. రే నాటకాలు ఆడకండి, మీరే అన్నారు కదా ఏ కోడినన్నా తెచ్చుకోవచ్చని. ఇంకా లేట్ ఎందుకు, మొదలెట్టండి. 1 2 3 స్టార్ట్ ఫైటింగ్. ఈ పందెం కనుక మనం నెక్కితే సునీత నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. సునీత పెళ్ళే ఇక నీ ఇష్టం, నువ్వే చూసుకో మరి. ఇప్పుడు చూడు మాయా, రప్ప రప్ప. ఇప్పుడు సొడవే నేను ఏం చేస్తాను. మన సింగపూర్ కోడి నెగ్గింది. అవునండి, విజయం మన ప్రెసిడెంట్ గారిదే. యాహూ యాహూ. ఏం జరిగింది? ఓడిపోయారా నువ్వు పాల్సీనా? నేను వెళ్తాను ఇంకా, బాయ్. ఎక్కడికి వెళ్ళలేదు, ఆగు. మన పందాల్లో నన్ను గెలిపించినందుకు మన సొల్లు శేఖర్కి అతని వాటా 50,000 ప్రెజెంట్ చేస్తున్నాను. థాంక్స్ అండి ప్రెసిడెంట్ గారు, ఐ లవ్ యూ. నేను ఇంకా వెళ్తాను, చూడలేకపోతున్నాను మీ బ్రోమాన్స్. పోలీసులు వచ్చి చూపెడతారా నీకు అసలైన బ్రోమాన్స్? పోలీసులు దేనికి? ఏయ్, వదలండి, నేనేం చేశాను? కత్తులు వాడి కోడి పందాలు జరిపోవు కదా, అందుకే నీ మీద కేసు. నేనెప్పుడు వాడాను? ఇది అబద్ధం. ఆ చొవ్వేలా పాడే. ప్రెసిడెంట్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటది. పోలీస్ ఈయన మోసం చేస్తున్నాడు. మోసం లేదు, పాయసం లేదు. ఊరు ప్రజలారా మీరే చెప్పండి, కత్తులు వాడాడా లేదా? వాడాడు, వాడాడు. ఊరు ప్రజలను మేనేజ్ చేయడం అంటే మాటలు కాదు. వెళ్ళు. ఒరే సొల్లు, థ్యాంక్స్ రా నన్ను గెలిపించినందుకు. అలాగేనండి, హ్యాపీ సంక్రాంతి. వెళ్ళొస్తా. ఎక్కడికి వెళ్ళేది? ఆ సింగపూర్ కొన్నిటిచ్చే బిర్యానీ చేయించుకొని తింటాను. అదేంటండి? గెలిచిన కోడిని తింటే ఇంకా రుచిగా ఉంటది కానీ నువ్వు అట్లేకు. ఆ సింగపూర్ కోడిని చూసావా? కోసు తిందాం అంటే కనపట్లేదు. అదా ఆ పక్కన ఇప్పుడు అమ్మయ్య, నిన్ను అర్జెంట్ గా కలవాలి పులి. అయ్య బాబే, రమ్మంటుంది ఏంటి? ముద్దివ్వడానికేమో. ఏంటి సునీత రమ్మన్నావు? మాట్లాడడానికా, ముద్దివ్వడానికా? ఏంటి ఇది, ఊర్లో జాతర ఏమన్నా ఉందా? లేదు, నాకు ఊరెళ్ళే ప్లాన్ ఉంది. ఎక్కడికి? మీ బాబాయ్ బొబ్బర్లాగా? కాదు, బ్యాంకాక్. బ్యాంకే కదా, వచ్చిన సైకిల్ ఎక్కి తీసుకుపోతాను. బ్యాంక్ కాదురా బుడంకాయ్, బ్యాంకాక్ అంటే అదొక ఊరు. అయితే ఒక సెకండ్ ఇక్కడే ఉండు, బండికి వచ్చేతాను, డేకి వెళ్ళిపోదాం. బండి మీద వెళ్ళడానికి ఇదేమన్నా బొబ్బర్లంక అనుకున్నావా? బ్యాంకాక్. 100 రూపాయలు వెళ్ళొచ్చా? లేదు, 1000 కావాలి. బ్యాంకాక్ కూడా తీసుకెళ్ళానోడివి, నువ్వు ఒక బాయ్ ఫ్రెండ్ వేనా? నా బిఎఫ్ఎస్ మీద డౌట్ పడుతున్నావా? నువ్వు వెళ్ళి బ్యాంక్ సర్దుకో, నేను బ్యాంకాక్ టికెట్ అట్టుకొచ్చేస్తాను. హలో, ఈఎంఐ ఓడు, నాకు వాళ్ళ అత్త కావాలరా. వద్దులే, వాళ్ళ అత్తన్నారు కావాలి. ఎందుకైనా మంచిది, ఖర్చులు కొంటాయి. ఒరే పులి, నువ్వు పాత కట్టలేదు అనుకో, నీకు అడ్రస్ దిగిపోద్ది. ఇలా అయితే నీ సునీతని బ్యాంకాక్ తీసుకెళ్ళినట్టే. యారా అల్లుడు, తడిసిపోయిన కోడి పిల్ల అలా కూర్చున్నావు? ఒరే మాయ, కదంతా కవర్ చేసి ఓపెన్ లేదు కానీ అలా కాకి లుక్ వేసుకో, ఎడిటర్ ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటారు.
అయితే ఏంటి ఇప్పుడు నీకు ఊరెళ్ళని డబ్బులు కావాలి అంతేగా నీకు మంచి జాబ్ చూస్తాలే మన ఏమన్నా చదివామా కావాలంటే కూలి పనికి వెళ్తావురా కన్నం చూసే మాడుతున్నావా అయితే కన్నాలేసేద్దామా కనికారం లేకుండా కుక్కను కొట్టుడు కూడా వేస్తారు సరేరా అల్లుడు ఒక అద్భుతమైన బిజినెస్ స్టార్ట్ చేద్దాం పెట్టుబడికి డబ్బులు ఎవడెత్తారా నిజమేరా అల్లుడు నీ మొహం చూసి వెనకాల నా మొహం చూసి చుట్టుపక్కల 30 ఊర్లో 30 పైసలు కూడా ఎవడెవడు అవునరా మరి ఎలాగా మనం రూపాయి పెట్టుబడి పెట్టకుండా వాళ్ళే పెట్టుబడి పెట్టి నీకు టికెట్లు కొనే సూపర్ ఐడియా నాకు ఆడ ఒకటి ఉంది ఏంటమ్మా ఇది సిటీల బిజినెస్ ఏ సిటీలరా రాములు సీత సిటీలా నిన్నందుకే తలక మాసినోడా అనేది సిటీల బిజినెస్ అంటే జనాల దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళీ ఆ జనాలకే ఇవ్వడం రా అందులో మనకేమవుతుందిరా కమిషన్ రా బోల్డ్ కమిషన్ ఊరోళ్ళంతా నమ్మే నికాసైన ఓ బకర కావాలరా అంటే మన ప్రెసిడెంటా అచ్చే తెలిసినోడు కాదు తెలియనోడు బయటోడు ఇప్పుడు బయట అంటే ఎవడొత్తరమే అబ్బా భలే ఉన్నావురా కుంభమేళంలో ఈ బూతు పండిలాగా అంత బాగున్నారా మాయా అవి చూసుకోవటం హబీబీ పైసా దేదో జిలేబీ వందలిస్తే వేలిస్తాం వేలిస్తే లక్షిస్తాం లక్షిస్తే లక్షాధికారులు చేస్తాం నీ దగ్గర తమ్మిడి లేదు నువ్వు మాకు డబ్బులు ఏమెత్తారా దబాంగ్ దబాంగ్ దబాం కాదురా డబ్బులిచ్చే దుబాయ్ సేటు దుబాయ్ సేటా ఎవడాడు హబీబీ పైసా దేదో జిలేబీ మీది నమ్మి మాది చేతిలో పెడితే మాది మీది పెద్దది చేస్తుంది ఈయన మామూలు మనిషి కాదు మన మనిషా పెద్ద మనసు చేసుకుని మనందరినీ పెద్ద స్థాయికి తీసుకెళ్దాం అనుకున్నా దుబాయ్ మనిషి మీరిచ్చే డబ్బుల్ని బ్యాంక్ అంటే భద్రంగా దాసి వడ్డీ మీద వడ్డీ చక్రవడ్డీ భూ చక్రవడ్డీ విష్ణు చక్రవడ్డీ తారాజో వడ్డీ వేసి మరీ ఇస్తాడు ఆ డబ్బులు చూసుకోండి మరి ఏంటి నిజమేనా నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం అండి ఈ రోజు డబ్బులు పెడితే 2 వారాల తర్వాత వడ్డీ తీసుకోవచ్చు ఇదిగో అయితే నేను ఎట్టేస్తాను అదిరా ఏరబాబు గుడ్ బై రా నువ్వు ఆ డబ్బులు ఈ ఉండిలో వేసి మన షేక్ బైక్ ఓ షేక్ అందించుకో ఇచ్చేద్దాను నిధి అందం చాలా ఉంది నీ అందం అంతే డబ్బు నాది పెంచి నిధి చేతిలో పెడతది థ్యాంక్ యూ బీబీ ఎట్లా అలా చూస్తున్నారు పెట్టండి అబిబి దేవుడు నాది దేవుడు కాదు నాది జిలేబీ అబిబి జిలేబీ చూసుకోండి రాయ్ ఆఫర్ క్లోజెస్ సూన్ డబ్బులు వేసే వాళ్ళంటే ఇప్పుడే వేసుకోండి ఈ కలసలతో బ్యాంక్ గడి బర్మా బంగ్లాదేశ్ కూడా వెళ్ళిపోవచ్చు కంగారు పడకరా అల్లుడు ఇదంతా మంద కాదు కమిషన్ మాత్రమే మందే ఓ పని చేస్తాను కమిషన్ కాకుండా అసలు ఎట్టుకోతాను ఈ విషయం బయట రాకుండా నువ్వు మేనేజ్ చేయి బ్యాంక్ నుంచి వచ్చాక అందరికి బ్యాంక్ సెటిల్మెంట్ చేసేద్దాం నాకేదో తేడా కొడుతున్నారు అల్లుడు ఏ తేడా లేదు తేడా కట్టలేదు ముందు అర్జెంట్ వెళ్ళి ట్రావెల్ ఏజెన్సీ డబ్బులు కట్టాలి లేదంటే టికెట్లు పోతాయి ఒరే టిప్పు గోవిందా డబ్బులు తెచ్చావు గోవిందా తెచ్చాను ఇదిగో డబ్బు ఇంకా గోవిందో గోవిందా మరి టికెట్లు పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టేస్తారా గోవిందా టికెట్లు ప్రాసెసింగ్ కి ప్రింటింగ్ కి టైం పడుతుంది గోవిందా ఎన్ని రోజులు ఓ 2 వారాలు ఓ 2 వారాలు వచ్చేదని హలో సునీత చెప్పు పులి బ్యాంకాక్ ట్రిప్ కన్ఫర్మ్ అయిపోయింది అవునా ఎప్పుడు కరెక్ట్ గా 2 వారాల్లో మనం ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాం అవునా థ్యాంక్ యూ పులి 2 weeks later. ఇప్పటికి 2 వారాలు అయ్యింది వడ్డీ లేదు చెడ్డీ లేదు ఆ మామగారిని తీసుకురండి ఏయ్! ఇదే సార్ కట్టేశారు నువ్వు డబ్బులు ఎత్తావా లేదా ఇక్కడే కరోనా దెబ్బలు తగిలించమంటావా మీరు నన్ను ఎప్పుడు బాబు నేను డబ్బులు తీసుకొస్తాను ఏయ్! మీరు డయల్ చేసిన నంబర్ మిమ్మల్ని మోసం చేసి మలేషియా చెక్కేసింది మీరు మళ్ళా మోసపోవాలి అంటే మళ్ళా జన్మలో ట్రై చేయండి ఒరే మాయ ఆ ట్రావెల్ ఏజెన్సీ నాకు 3 నెలలు ఎట్టేసారా మరి ఇప్పుడు ఏం చేద్దామనరా అల్లుడు అప్పు చేసి కొన్న బయటదా ఏమన్నా ఊరి పెద్దలారా నీకు వాషింగ్ మెషిన్ ఆంటీ నీకు కుక్కరు ఒరే ఏడు బాబు నీకు ఫ్యాను ఏంట్రా డబ్బులు ఇమ్మంటే వస్తువులు ఎత్తున్నారా ఇప్పుడు మీకు డబ్బులు ఇచ్చా వస్తువులే కొంటారు అందుకే వస్తువులు ఎత్తున్నావు తీసుకో ఏంట్రా ఉదయాన్నే
పనులన్నీ అయిపోయాయా? పని కట్టుకుని ఊరంతా తిరుగుతున్నారు. నీ పని చెప్దామని వచ్చాం, మీరంతా మమ్మల్ని మోసం చేసి డబ్బులు తప్పిస్తారా? ఊరలంతా రండి కొట్టేద్దాం. ప్రెసిడెంట్ గారు, హలో హలో, బండి కొంచెం మెల్లగా. థ్యాంక్ యూ వచ్చింది. మీది ప్రెసిడెంట్ ది. ఏమైందిరో సేకు? మీది జనాలు, నాది షేక్ చేసేస్తుంది. ఏంటది? నాది ప్రాణం. అది రాళ్ళు అలాగే కావచ్చు. కాదండి, ఈ ఎదవలు మోసం చేసి డబ్బులు తప్పేసి పిచ్చి వస్తువులన్నీ ఇచ్చారు. అవునండి, నా ముఖం చూడండి ఎలా అయిపోయిందో. మీది ప్రెసిడెంట్ ది, ఇది నమ్మద్దు. ఇది ఊరు అంతా కుట్ర చేసింది. జనాలు డబ్బులు దొబ్బేసి నాటకాలు నాటకాలు. ఆడు పారిపోతాడని పట్టుకుని కొట్టండి. ఓయ్! నాన్న పులి, చెప్పమ్మా, నా కోసం తినడానికి ఏమన్నా తెచ్చావా? లేదురా, నీ కోసం మంచి న్యూస్ తీసుకొచ్చాను. ఏటమ్మా, కొంపది సునీతాల బాబుగా చచ్చిపోయాడా ఏటి? ఈ అవేం మాటలరా, రేపు కృష్ణాష్టమి వేడుకల్లో నువ్వే కృష్ణుడి వేషం కడుతున్నావు. అయ్య బాబు, కృష్ణుడేశమే. అమ్మా, నువ్వు సూపర్ అమ్మా. ఇప్పుడే మనసులో అలా అనుకున్నాను, నువ్వు అప్పుడే నిజం చేస్తున్నావు. నాకు తెలుసు కదరా నాన్న నీ గురించి. నికృష్ణుడి చేత కృష్ణుడి గట పేయిస్తున్నావు, చూసుకో సత్యవతి. అబ్బా, నాన్న కోసం వదిలే నాన్న. రేపు ఉదయాన్నే లేచి తలంటు పోసుకోవే, కృష్ణుడి వేషం వేసుకొని గుడికి వెళ్దాం. సరేగానమ్మా, ఎంతకీ సునీత ఎప్పుడు వస్తుంది గుడికి? సునీత ఏంట్రా? అదేది రాధగట్టం చేసే సునీత కాదా? సునీతే రాలుడు, సునీతే. నువ్వు రేపటి ప్రోగ్రామ్ కి రిహార్సల్ చేసుకోపో. ఓకే మాయా. గోకుల కృష్ణ గోపాల కృష్ణ. ఏయ్, ఏయ్, ఏయ్. అబ్బా, అచ్చమా శ్రీకృష్ణుడిలాగే ఉన్నావు నాన్న. నా దిష్టే తగిలేటట్టుంది. అరే అల్లుడు, పద గుడికి వెళ్దాం. పరంజ్యోతి, అదే అల్లుడు. అది కదా మాయా, ఒకసారి అటు చూడు. యారా పిల్లడా, రెడీయేనా? నువ్వేంటే చిలికెత్త వేసం వేయకుండా రాధగట్ట పేసు? ఎంతకి సునీత ఎక్కడ? ఒరే అల్లుడు, గుంటె గ్రానైట్ ట్రై చేసుకుని నేను మన కృష్ణాష్టమి వేడుకలో రాధగడ్డ పేసేది పరంజ్యోతేరా. ఒరే అల్లుడు, ఉన్నావా పోయావా? పోయేలా ఉన్నాను రామయ్య. కష్టాలన్నీ కట్టప్పగా వస్తాయి గాని ఆ ఒంటి చేయి బెజ్జల దేవుడికి ఎలా వస్తాయిరా? అసలకే నా కడుపు మండిపోతుంది, నువ్వు పెట్రోల్ పోయిక మాయా. ఒరే మాయా, దీనందరికీ కారణం నువ్వే కదా. అంటే అల్లుడు, పరంజ్యోతి అని చెప్తే నువ్వు రావని ఇలా చెప్పానురా. అందుకని నన్ను ఇంత మోసం చేస్తారా? నువ్వు ఆ కంసుడు కన్నా దారుణం కదరా. వెనకాల ఉండి ఎన్ని పొడిపడుచు. రే పిల్లోడా, ఎందుకంత ఓవరాక్షన్ చేసేస్తున్నావు? అంటే ఏంటే, ఇప్పుడు నీ పక్కన కృష్ణులా చేసేలా గెటప్పు. నీ పక్కన గెటప్ వేయడానికి ఇక్కడ ఎవడు తేరగలేడులే. సునీత నాన్న ఒప్పుకోలేదని నేను ఒప్పుకున్నాను. ఆ సునీత కనుక రాదు గెటప్ ఎత్తానంటే నాకేం పోయింది? ఏమిరా మొదలెడదామా ఉట్టి కొట్టే ప్రోగ్రాము? నాన్న పులి, రారా ఉట్టుకొడదాం. అమ్మా, నేను ఉట్టుకోవట్నే. ఏ నాన్న? సునీత రాధ గెటప్ చేస్తాను, నేను కృష్ణుడి గెటప్ చేస్తాను. లేదా నేను నాకు కొంచెం సమయం ఇవ్వండి. సుబ్బారావు గారిని ఒప్పించి సునీత రాధ గెటప్ వేయించుకొని తీసుకొస్తాను. నీ మాట ఎలా నమ్మాలి? నమ్మకపోతే అడుగు విను. డాడీ ఒప్పుకోకుండా నేను ఒప్పుకోను పులి. అయినా సునీత, నా పక్కన రాధ గెటప్ కట్టడానికి బోర్డంత క్యూ ఉంది. అదంతా వదిలేసి నేను వెనకాల వచ్చాను. నువ్వే ఒప్పుకోవట్లేదు. క్యూవా? అది ఎక్కడ ఉంది అల్లుడు? నువ్వు ఆగే. సునీత ప్లీజ్ ఒప్పుకోవచ్చు కదే. నా కోసం కాదు, ఊరికి మంచి జరుగుతుంది కదా, దానికోసం ఒప్పుకోవే. లేదు పులి, మా నాన్నకి ఇష్టం లేకుండా నేను ఏం పని చేయను. అలా అంటావేంటే, మరి నేను కూడా నీకు ఇష్టమే కదా. అయినా గాని మా నాన్నకి ఇష్టం లేకుండా నేను ఏం చేయను. సునీత, ఆఖరిసారిగా అడుగుతున్నాను, రాధ గెటప్ నా పక్కన ఎత్తవేవా? నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే. ఒప్పుకోను. ఒప్పుకోపోతే ఏం చేస్తావు? ప్లీజ్ సునీత, ప్లీజ్ 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 సునీత, ప్లీజ్ సునీత, నా పక్కన రాధ గెటప్ నువ్వు వేయాలి. నువ్వు తప్ప ఇంకెవరిని అడగలేనే. నీ కాలు పట్టుకుంటాను కదా, ప్లీజ్ ఒప్పుకోవే. ప్లీజ్ 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 సునీత, ప్లీజ్. చీ చీ చీ, లే పులి. నువ్వు ఒప్పుకోనని చెప్పు, నేను అప్పుడు నీ కాలు వదులుతాను. అబ్బా, సరేలే, ఊరికి మంచి జరుగుతుంది అంటున్నాడు కదా, నేను రాధ వేషం వేస్తాను. పదండి వెళ్దాం. ఏయ్ సునీత, సునీత ఒప్పుకుంది. అల్లుడు,
ఈ రాధేశంలో ఎంత బాగున్నావో. థ్యాంక్ యూ పులి, నువ్వు కూడా కృష్ణుడి వేషంలో భలే ఉన్నావు. మోనికా బెల్లొచ్చి దివాళీ వచ్చింది, అది కలర్ఫుల్ టమాటో రేట్ వచ్చింది. నానా నానా ఓ మై డియర్ డాడ్. ఏంట్రా కోతిగాని కరిచిందా ఏంటి అలా అరుస్తున్నావు? లేదు నానా, పండగొచ్చింది, దీవాలి దీపావళి, ఇక సాయంత్రం అంతా సంబరాలే. ఇదిగో సీటీ గుడి తెరలట్టుకొస్తాను, వెళ్ళి ఆ లిస్ట్ లో ఉన్న బాణాసం చేయడం లేని కొనుక్కొచ్చాను. పిచ్చుపుట్లు 20 పెట్లు, భూచక్రాలు 30, రాకెట్లు 40 కట్టలు, ఉల్లిపాయ బాంబులు 4 బస్తాలా? ఎరా పులి, ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్తున్నావురా? దీపావళి సామాన్లు అని చెప్పి మొత్తం కాల్చుకునే సామాన్లు రాసావు కదరా, నేను కొనను పోరా. అదే నానా, కొంటే బాగుంటది, పండగ కదా. నువ్వు రాసిచ్చిన సామాన్లు కొనాలంటే మీ తాత రాసిచ్చిన ఆస్తులు కూడా సరిపోవు. కిందటి ఏడాది మిగిలిపోయిన మతాబులు అటక మీద ఉన్నాయి, 6 దాటాక 6 బయటికి వెళ్ళి కాల్చుకో. మా బాబు ఎప్పుడు ఇందే బాంబులు కొనడానికి ఎడుస్తాడు. ఈ నాయకుడు ఎక్కడ ఉన్నాడో ఫోన్ చేద్దాం. ఈ పిల్ల పటాకే కడేటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. యారాల్దు హ్యాపీ దివాలి. ఏం దీపాలు మాయా, మా బాబును బాంబులు కొనమంటే గుడ్లు తిట్టేస్తాడు. నువ్వు ఏదైనా దరిద్రమైన దద్దరిల్లిపోయి ఎడిచ్చి ఈ క్రాకర్స్ కష్టానికి కాపాడాలరా. గట్టేంటే చెక్తే ఎక్కిచ్చేస్తున్నా. అయ్యో బాబే మాయా, సూపర్ రా బాబు. నువ్వు కూడా 1000 వారాలాగా 1000 టైమ్స్ పేలాలి. మీరు తిట్టారా ఒకటేరా? సర్లే ఏదోట్లే. అవునరే మాయా, ఇంతకీ నీ దగ్గర డబ్బులు ఎక్కడేరా? డబ్బులు అంటావేటే? ఎప్పుడైనా దీపావళి బాంబులు కొనడం మన ఇంట వంట ఉందేటి? ఏ మాయా కొట్టేద్దామనా? పండగ పూటల్లా అలా అప్పటొక వాటి మాట్లాడుకో. మొత్తం ఐటమ్స్ అన్ని మేకింగ్ చేశారు. యా, అవును. రే సొల్లు శేఖరం, ఒకసారి చుట్ట పట్టుకోరా. ఏంట్రా ముసలోడా ఇక్కడ సీరియస్ గా కాలింగ్ మాట్లాడుతుంటే చుట్టా పెట్టా అనుకుంటుంది. నా లుంగి జారెలా ఉందిరా, ఒక్క నిమిషం పట్టుకో, మొలతాడెట్టుకొని తీసుకుంటాను. సర్లే ఇటీ ఎవర్రా మాయా? ఉన్నారులే ఓ తప్పంగాడు. సర్లే ఓ పావు గంట నీ ముందుంటా, రెడీగా ఉండు, పని ఆరంభించేద్దాం. ఇంకో విషయం, ఈరవడరా పొద్దున్నే టపాసులు కాల్ చేస్తున్నాడు. మా మాయగాడేటి నాకు రాకెట్లు తయారు చేస్తానని 6 రాకెట్లు ఎగిరిపోతున్నాడు. మా నాన్నేమో నల్ల మందు కొన్నట్టున్నాడు, మా మాయేమో నల్ల మందులో కలిసిపోయాడు. నేనేం చేయాలి? నాన్న పులి, చెప్పమా. ఎందుకు నాన్న అంత కోపం? కోపం లేదేం లేదు, నువ్వు చెప్పు. త్వరగా ఇంటికి రా నాన్న. నాకు కోపం, పౌరుషం, మానం, మర్యాద, సిగ్గు, లజ్జ, పరువు అన్ని ఉన్నాయి. నేను బతుకున్నగా ఇంట్లో అడుగు పెట్టరా. నాన్న నిన్ను చిన్నుని బయటికి తీసుకెళ్లి కొత్త టపాసులు బట్టలు కొనిస్తారంట. అయ్యి కొత్తరా, వచ్చేద్దాం రాదు. ఏంట్రా ఇందాక సిగ్గు పౌరుషం అని ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు? సిగ్గు పౌరుషమా? అలాంటి మాటలు నేను అనలేదు, వినలేదు. అయిపోయింది ఇప్పుడు. నాన్న నువ్వురా, మన షాపింగ్కి వెళ్దాం. ఒరే పండు, నేను మా నాన్నతో మందు గుడి సామాన్లు కొనడానికి వెళ్తాను రా. ఫుల్ ఎంజాయ్ రైట్. ఏం కావాలి బాబు? అన్ని కావాలంకుల్. ఏయ్ బడ్జెట్, వద్దులే, కొన్ని కావాలి. నీకేం కావాలో తీసుకో అమ్మా. నాకు ఒక కాకర పువ్వొత్తి, 4 చక్రాలు, 3 చిచ్చుబుడ్లు అంతే. ఈ మాత్రం దానికి సోపు గుచ్చుకున్నాం ఎందుకు? నా దగ్గర మిగిలిపోయిన ఇస్తాను కదా. రేయ్ ఏం లేదు. అంకుల్ గారు మీరేం చేస్తారో నాకు తెలియదండి. మీరు ఇచ్చే టపాసులు ఎలా ఉండాలంటే, సపోజ్ వంకాయ బాబు ఉందనుకోండి, అది మా ఇంటి ముందు పేలిస్తే పెరట్లో వంకాయ మొక్కలన్నీ వంగిపోవాలి. రాకెట్ వదిలేమనుకోండి, 300 కోట్ల రాకెట్ పోటీ ఇస్తే ఫీలింగ్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇకపోతే భూచక్రాలు సాయంత్రం వెలిగిస్తే ఎలా తిరుగుతూనే ఉండాలి. సరిపోతాయా? ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? రిక్వైరింగ్ అంటే సునీతాలు కొంప తగలట్టేసిన పెద్ద బాంబే ఉన్నది. ఎందుకంటే ఇల్లు తగలకపోతే మా కొంపకు వచ్చేది కాబట్టి సునీత. ఏమండి, వాడు అలాగే మాట్లాడతాడు కానీ ఇందాక మా పాపకి ఇచ్చిన కవర్ లాంటిది వీడికోటి ఇవ్వండి. ఎక్కువ మాట్లాడితే ఆ కవర్ కూడా చెల్లికి ఇచ్చేస్తా. మూసుకుని పద. వచ్చారా? తెచ్చుకున్న టపాసులు డాబా మీద ఆరబెట్టుకొని మనం పూజ చేసుకుందాం. పెట్టండి టపాసులు ఏం లేవు ఇక్కడ. కొత్త బట్టలు వేసుకొని ఎవరైనా టపాసులు కాలుస్తారా? ఆ నిప్పురవ్వ పడితే చొక్కాకు బొక్కలు పడతాయి. ఏటమ్మా నువ్వు అలా మాడతావు? ఎన్ని సంవత్సరాల నుంచి కలుగుతాను టపాసులు, నాకు మాత్రం తెలీదా? సిటికీలు, సిసింద్రీలు, మూతి మీద పెట్టుకుని మతాబులు, కాళ్ళ ఏళ్ళ మధ్య పెట్టుకుని కాకరబోతులు కాల్చేసి అందరూ చెప్పాడు. చూసావా, నీకు అలానే కావాలరా, అలానే కావాలి. అమ్మా నువ్వు అవ్వద్దు. అలా
మరే పులి జువ్వ నాకంటే పైకి వేస్తానని ఎప్పుడు చెప్తావు కదా కబుర్లు. ఇప్పుడు రా చూసుకుందాం. అవునరా నువ్వు వస్తాను, నేను బయటికి వెళ్తున్నాను. బాయ్. అబ్బా వ్యాపారం ఎంత బాగా సాగుతుందో. ఇలాగే కొనసాగితే రాత్రి గల్లా పెట్టి మూసేసి గల్ఫ్ వెళ్ళిపోయి గర్ల్ ఫ్రెండ్స్ తో చిల్ అవ్వచ్చు. అమ్మ లక్ష్మీదేవి తల్లి నన్ను క్షమించమ్మా. వీడిని చిన్న ప్లేస్ లో కుక్కేస్తున్నాను. రేపు దుబాయ్ నుంచి వస్తున్నప్పుడు పెద్ద సూట్ కేసు కొనుక్కొచ్చేస్తాను. ఎంత పని చేసావురా పులిగా, నన్నే మోసం చేస్తావా? తప్పు లేదురా. అయిపోయారా నా చేతిలో. ఈ దెబ్బతో నువ్వు అయిపోయావు. అయిపోయింది నేను కాదురా, నీ టపాసు. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. అమ్మయ్య ఇప్పటికి సేఫ్. ఏ పండుగలే ఆగండ్రా. గ్రామస్తులందరికీ ఒక విన్నపం. కార్తీక మాసం సందర్భంగా మన ఊరి శివాలయంలో కోటి దీపోత్సవం జరుగుతుంది. సాయం సంధ్యాకాలంలో భక్తులందరూ దీపాలను వెలిగించి మీ మనసులో ఉన్న కోరికల స్వామివారి ముందు పెడితే మీ కోరికలన్నీ తీరి మీకంతా శుభమే జరుగుతుంది. భక్తులందరూ ఆహ్వానితులే. కోటి దీపోత్సవమా? అయితే వెళ్లాల్సిందే. ఏంట్రా మొద్దు నిద్ర, లేరా? ఏంటమ్మా నువ్వు ఉదయాన్నే మంచి కళ్ళు డిస్టర్బ్ చేస్తావు. పొద్దెక్కేదాకా కలలు కంటూ పడుకుంటే ఎలారా? దున్నపోత లేచి స్నానం చెయ్యి. అసలు అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు తెలుసా నీకు? నానేమో అట్ల కడతా వాత పెట్టమన్నాడు తెలుసా? అక్కడ వదిలే వెళ్తున్నా. అమ్మా అసలు పొద్దున్నే ఎవడన్నా మనిషి అన్నోడు స్నానం చేస్తాడా? అలా మాట్లాడతావేంట్రా? కళ్ళు పోతాయి వెదవా. నీకంటే వెనక పుట్టింది చిన్నుని చూడరా, ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుడికి దీపం కూడా పెట్టింది. కార్తీక మాసంలో చల్లనీళ్ళు స్నానం చేస్తే ఆ దేవుడు సంతోషిస్తాడురా. 2-3 చెంబులు పోస్తే అదే అలవాటైపోతుంది నాన్న. నమ శివాయ అనుకున్నా చలుండదు. వెదవా ముందురా పూజ చేద్దాం. ఓం శివాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః. పరమేశ్వర, నా భర్తకి నా పిల్లలకి ఎటువంటి ఆపద కలగకుండా నువ్వే చూడాలి స్వామి. పూజ అయిపోయింది, లజ్జని బట్టలేసుకుంటాను. అమ్మా నువ్వు అన్నట్టే ఇప్పుడు పూజ అయిపోయింది, ప్రసాదం కూడా తినేసాను. ఇప్పుడు వెళ్ళి బూటీ స్లీప్ ఇచ్చా. ఎక్స్ట్రా చేయకుండా ముందు చెప్పిన పని చెయ్యండి. అసలు నేనే నాకు సూపర్ మ్యాన్ అయితే ఇంటి ముందు మాడుగులు లేదు, ఆకాశానికి వెళ్ళి నక్షత్రాలు తెచ్చి బొమ్మలన్నింటినీ కట్టేది. సారీ అన్నయ్య, చూసుకోలేదు. ఒక్క పని కూడా సరిగ్గా చేయవు బాబు. నువ్వైనా సాయం చేయట్లేదు. ఊని కోతి మొఖం. ఎందుకు ఏడ్చేస్తున్నావు? తట్టిరిగింది నాకు కదా, నేనేమన్నానని? ఆ బాబు నేనేమనలేదు నాన్న. అసలు ఇంట్లో నేనంటే ఎవరికి ఇష్టం లేదు. పండగను కొల్లాకుండా మా నాన్న సిద్ధ కొట్టేశాడు. నేను వచ్చి ఇంట్లో నిలబడతాను. ఏంటి నాన్న అలాంటి మాటలు మాట్లాడకూడదు. మరి నాదేం తప్పలేకపోయినా నాన్న సిద్ధ కొట్టేశాడు. నాన్న చిన్ను పట్టి నాన్న, నువ్వు నా బంగారాను కదా. నువ్వు ఎన్నైనా చెప్పు, నేను ఇంట్లో నిలబడతాను. అవునా? మరి నీకు ఇష్టమని సాయంత్రం పాయసం చేస్తున్నాను కదా నాన్న. పాయసమా? అయినా నేనే ఎంత వెళ్ళిపోను, పాయసం దాకా వెళ్ళిపోతాను. నా బంగారం, నా పులి. నాన్న పులి, అక్కడ కార్తీక పురాణం పుస్తకం ఉంటుంది, దాన్ని తీసుకొని చదువు నాన్న. చదవాలా? ఏ చదవవా? చదువుతాను నాన్నగారు. సౌనా కాదులకు సుతుడు కార్తీక పురాణమును సేపుట
ఆపు నాన్న, నువ్వు కార్తీక పురాణం చదివే లోపు ఈ యుగం అయ్యేలా ఉంది. యాక్చువల్లీ డాడ్ నాకు అది అనిపిస్తుందండి ఏదో జాపనీస్ సినిమా భోజ్పూరి సబ్ టైటిల్స్ చదువుతున్నట్టు. చెప్పు తెగిపోద్ది. లక్షలు లక్షలు నేను ఫీజులు పోసి చదివిపిస్తుంటే ఇదా నువ్వు నేర్చుకునేది? అంటే నాన్న ఇది మరి కాంప్లికేటెడ్ తెలుగు. అన్ని సౌకర్యాలు ఇస్తుంటే కాంప్లికేటెడ్ గానే ఉంటుంది నాన్న. నీ వయసులో మేము వీధి దీపాల దగ్గర కూర్చొని చదువుకునే వాళ్ళం తెలుసా? మన పగలంతా తిరగకపోతే కుదురు కూర్చొని చదువుకోవచ్చు నాన్నగారు. అబ్బా వాడు ఇంగ్లీష్ మీడియం కదండి, తెలుగు అలానే ఉంటుందిలే. ఇంగ్లీష్ మీడియమా? అయితే కార్తీక మాసాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారో చెప్పమను. కార్తీక మాసం. ఏంటి ఈ రోజు స్పెషల్స్? పప్పు చారు, మిరియాల రసం, గుత్తి వంకాయ కూర, మీకు ఇష్టమని అప్పడాలు. అబ్బా ఈ రోజు ఒక పట్టు పట్టాల్సిందే. అసలు పట్టు పట్టడానికి ఇక్కడ ఏముందని? కోడి, మేక, చేప, రొయ్య, పంది, పెప్పరి ఏమీ లేదు. ఎలా తింటావి దొప్పలు? ఎలా అయినా తినొచ్చు గారు. ఇంకో ప్రాణాన్ని తీసి తినేది అసలు తిండేనా? చిచ్చి పాపం. అయినా ఈ వంకాయ చూడండి ఎంత ముద్దుగా ఉందో. అన్న డబల్ ఎగ్ చికెన్ నూడిల్స్ కొంచెం స్పైసీగా చెయ్యి. డబల్ ఎగ్ చికెన్ నూడిల్సా? ఈ విషయం మీ ఇంట్లో తెలుసా? అంకుల్ నాకు నిద్రపోతున్నప్పుడు స్విచ్ వస్తాను ఇంట్లో చెప్పను. చికెన్ గురించి చెప్తానా? అది కాదు బాబు, కార్తీక మాసం ఇంట్లో నాన్ వెజ్ తినొద్దంటారు కదా, అందుకని. నీకు మా నాన్న ఎవరో తెలుసా? డబల్ ఎగ్ డబల్ చికెన్ ఫ్రైడ్ రైస్ తినడానికి మీ నాన్న తెలియాలా బాబు? అది చేయడం తెలిస్తే చాలదా? అన్ని తెలిసినోడివి కొసులు నా పని చేయలేదు తెలియదేటి. ముందు చికెన్ ఎక్కువ ఫ్రైడ్ రైస్ చెయ్యి. నేను కళ్ళు మూస్తే సరుకు నా ఫ్రైడ్ రైస్ నా దగ్గర ఉండాలి, లేదంటే పగిలేదు గుడ్డు లేదు నీ హెడ్. అలాగే అలాగే బాబు. నా హెడ్ పగులుతుందా? ఎవరి హెడ్ పగులుతుందో ఇప్పుడు చూద్దాం. హలో పులి వెంకట్రావు గారు. యారా రెడీయా? రెడీ. ఏం ఫ్రైడ్ రైస్ ఇది? గుడ్డు ముక్కలేదు, చికెన్ ముక్కలేదు. ఎగ్ లేదా? ఇదిగో తీస్తా. మీ అబ్బాయి ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను, ఇక మా నాన్న మాట వింటారు అన్నారు వెంకట్రావు గారు. మీ డాడీ కోపడతాడు కదా అంటే ఆయన ఏమైనా మోడియా, జస్ట్ డాడీయే కదా అన్నాడు. ఇది నేను ఎప్పుడు అన్నాను రా? నేను నిజంగా ఏమనలేదు నాన్న, అన్ని అబద్ధాలు చెప్పేస్తున్నాడు. ఎవరు అబద్ధాలు ఆడుతున్నాడో ఆయనకి తెలుసు. ఇవన్నీ నువ్వు అనే ఉంటావురా. తండ్రి అంటే గౌరవం లేకుండా డాడీయా బోడియా అంటావా? కేడీ నా కొడక. బోడి కాదు మోడి. అదే ఇప్పుడు నీ బాడీ కూడా దొరకదురా. ఏ జిటికి జిబే. రే ఏంట్రా పులి, స్కూల్ టైం అయింది ఇంకా రెడీ అవ్వలేదు. అవి బానే ఆడుతున్నావు, కాళ్ళ నొప్పులేండి మళ్ళీ. ఏం ఆడుతుంది కాలుతో కాదు చేత్తో. అతి తెలివితేటలు చూపించుకో, అట్ల కాడ విరిగిపోతుంది. స్కూల్ టైం అయింది, నోరు మూసుకొని బయలుదేరు. క్యారేజ్ కూడా కట్టేసా. అమ్మా నాకు నిజంగానే కాళ్ళు నొప్పులు బాబు. రోజు స్కూల్ కి నడిచి 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 వెళ్ళి నా మోకాల్లో గుజ్జరిగిపోయింది. నేను ఇప్పుడు స్కూల్ కి వెళ్ళాలంటే నాకు కొత్త కాళ్ళు నెట్టాలి, లేదా కొత్త సైకిల్ అన్నా కొనాలి. మరి నా ఫ్రెండ్స్ అంతా కొత్త సైకిల్ వేసుకుని హీరోలా వెళ్తున్నారు, నేనేమో కాళ్ళు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాను. మీ నాన్నగారు దింపుతున్నారు కదరా అప్పుడప్పుడు. అప్పుడప్పుడు కాదు ఎప్పుడో ఒకప్పుడు. అయినా నేనేమన్నా స్పేస్ షిప్ అడుగుతున్నానా, బెంచ్ కార్లు అడుగుతున్నానా? అడిగేది ఒక చిన్న సైకిలే కదా, కొనొచ్చు కదా. ఏ గోళ లేకుండా సైకిల్ వేసిపోతాం స్కూల్ కి. అరే చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు నిన్ను ఎంత కష్టపడి పెంచి పెద్ద చేశారో తెలుసా? ఆయన ఏం పెంచలేదు, నేనే పెరిగి పెద్ద అయ్యాను. ఒరే వెదవా, ఒళ్ళు ఓనం చేసుకొని చిన్నప్పటి నుంచి నువ్వు అడిగిందల్లా కొనిచ్చాడు కదా, అందుకే ఆయనకి ఈ శాస్త్రి జరగాల్సిందే. ఎప్పుడో నా చిన్నప్పుడు మట్టిలో వెళ్ళేసి గోరెంట్ రిమోట్ కూడా కొనిచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు దాకా కారు కాదు కదా, దాని రిమోట్ దాని బ్యాటరీ కూడా కొనలేదు. అయితే ఇప్పుడు ఏమంటావురా? నేను స్కూల్కి వెళ్ళాలంటే మీరు కొత్త సైకిల్ కొనాలంటాను. సర్లేరా, సాయంత్రం నానొచ్చాక చెప్తాలే. ఈ రోజుకి నడిచి వెళ్ళిపోమ్మా. నేను నమ్మనే. నిజం నానా, చనిపోయిన మీ నాన్నమ్మ మీద ఒట్టు. సర్లే స్కూల్కి వెళ్ళొచ్చేస్తాను. సాయంత్రం మట్టుకు నాన్నగారు నువ్వు సైకిల్ గురించి ఖచ్చితంగా చెప్పాలి. నాన్న ఊరి నుంచి బయటకు వచ్చేస్తుంటాడా? అమ్మ సైకిల్ గురించి చెప్పేసి ఉంటదా? అసలు అమ్మ చెప్తే నానంటాడా? ఎన్న సైకిల్ కొంటాడా? కొంటే ఏ సైకిల్ కొంటాడు? సెకండ్ హ్యాండ్ కొనేస్తాడేమో. కాంప్లీట్ లేడీస్ సైకిల్ కొంట కదా. పడిపోతుంది బాబాయ్. ఏంటి ఈ రోజు టైం అసలు అవ్వట్లేదు. సాయంత్రం ఎప్పుడు అవుతుంది ఏటో? ఒరే పండు ప్రిన్సిపల్ రూమ్ కెళ్ళి లాంగ్ బెల్ కొట్టారా? త్వరగా ఇంటికి వెళ్ళరు బాబు. లాంగ్ బెల్ కొట్టం కాదు, అలా చేస్తాను నన్ను కొట్టేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? సర్లే మేనిఫెస్టో చేసుకో. నాన్న పచ్చళ్ళు కొనాలి, 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 నాన్న పచ్చళ్ళు కొనాలి,
ఒరే పండు నన్ను ఇప్పుడు ఇంటి దాకా నీ సైకిల్ మీద తీసుకెళ్ళరా? మరే పోనీ నా సైకిల్ క్యారియర్ బాగాలేదు, డబల్స్ పని చేయదురా. మా నాన్న ఎవరిని ఎక్కించుకొద్దా అన్నాడు, పాడైపోద్దని. ఒరే మహేష్, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళే దారిలో నన్ను కూడా మా ఇంటి దగ్గర దింపారా? నువ్వు దింపుతావురా నాకు తెలుసు. ఎంతైనా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అవి. ఆ పండుగలే కాదు నువ్వు, ఆ పండుగడు చూడు ఒక్కగాడు మంచి స్పెల్లింగ్ కూడా తెలియదు. నువ్వేరా నా అసలైన ఫ్రెండ్ అంటే. అరే అంటే అది ఏమైందిరా? నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను రా ఈ రోజు. నేను నా సైకిల్ మీద తీసుకెళ్ళడం కుదరదు. గుండె కొట్టేసుకున్నది నీ వల్లే, ఈ పండు సైకిల్ కొన్నది నీ వల్లే, నా సైకిల్ ఎక్కేది నీవేలే, నేను పుష్ప అయితే నువ్వు 3 వల్లే. సునీత పడతావేమో, నన్ను గట్టిగా పట్టుకో. సరే మహేష్. ఇప్పటి వరకు సైకిల్ అంటే అవసరం అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది అత్యవసరం అని. ఈ రోజు అలా నాతో కొత్త సైకిల్ ఉడిపించేసుకోవాలంటే. ఏమైందిరా? అమ్మా చెప్పావా నాన్నకి? ఏంట్రా చెప్పేది? నాకు కొత్త సైకిల్ కావాలి. స్కూల్ ఏంట్రా బెదిరిస్తున్నావా? లేదు, వార్నింగ్ ఇస్తున్నాను. ఒంగో పెట్టి గుద్దుతా యాదవా. సైకిల్ చేయనంత లేవు నీకెందుకురా సైకిల్? ఏమన్నా తోలోడు, ఏమన్నా తొండడా? నువ్వు నాకు సైకిల్ కొనాలంటే. ఏంట్రా మాటలు లెగుతున్నాయి? నువ్వు నాకు సైకిల్ కానీ కొనకపోతే నా సెలవు ఎగుతుంది. అపచారు మంగళవారం పూట మాటలేంట్రా? ఏమండి, ఆ ముదరస్టప్ సైకిల్ ఏదో కొనిపడేయచ్చుగా, మీకు పుణ్యం ఉంటుంది. ఒక్కగాను ఒక నలుసు, వీడికి ఏమైనా అయిందంటే నేను తట్టుకోలేను. కొనిచ్చాక నేను ఈ నాపలేనే. మీరు కొంటారా లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోనా నేను? సర్లే కొంటానులే, కానీ ఒరే పులి, నీ చేతిలో కొత్త సైకిల్ ఉండాలంటే నేను చెప్పిన పనులన్నీ నువ్వు చెయ్యాలరా. ఏం చేయమంటారు నాన్నగారు? భూమిని చీల్చమంటారా? ఆకాశం ఉంచమంటారా? హిమాలయ పర్వతాలను గరిచ్చమంటారా? లేదంటే సముద్రాలను తోడేయమంటారా? చెప్పండి నాన్నగారు, చెప్పండి. అంత ఓవర్ యాక్టింగ్ వద్దులే గాని ఇంట్లో పనులు చేయి చాలు. ఓ, ఓకే. నువ్వు చెప్పినట్టే ఇంటి పని, వంట పని, ఒంటి పని, ఈ పని, ఆ పని, ఏ పని, అన్ని పనులు చేస్తే పోదా ఈ సైకిల్ ఇచ్చేసుకుందాం. సైకిల్ లేదు గీకిల్ లేదు, నేనేదో సరదాగా అన్నా. వెళ్ళి పడకే. అసలుకే రేపు పొద్దున్నే నడుచుకుంటూ స్కూల్ కి వెళ్ళాలి. ఇందాకే కదా పనులన్నీ చేసి సైకిల్ కొంటాను. అది ఇందాకరా, పోయి పడకే. ఎంత పని చేసావు నాన్న, పనులన్నీ చేస్తే సైకిల్ కొంటాను. పనులు చేసేగానేమో కూర్చోనే. నాకు జీవితంలో సైకిల్ యోగం లేదేమో. లేచావా నాన్న? అసలు పడుకుంటే కదా మీరు చేసిన మోసాన్ని నాకు రాత్రి అంతా నిద్ర రాలేదు. అలా కాదు నాన్న, దా బయటికి వెళ్దాం పదా. ఎందుకు? ఇంట్లో తుడిసిన సరిపోదా? రోడ్లన్నీ ఉడిపించేస్తారా? ఎందుకు నాన్న అంత కోపం? ఒకసారి రా. ఆపరా ఎదవా, నోరు తెరిస్తే ఒక్క మంచి మాట రాదు. నీ కోసం ఏం తెచ్చానో చూడు. రే నాన్న, సైకిల్ అనేది ప్రతి అబ్బాయి జీవితంలో ఒక ఎమోషన్ రా. పిల్లలకి పేరెంట్స్ దగ్గర నుంచి దొరికే మొదటి స్వేచ్ఛ ఈ సైకిలే నాన్న. ఒకసారి అటు చూడు. అది మా నాన్న నాకు తీసిచ్చిన సైకిల్. తర్వాత నేను ఎన్నో బండ్లెక్కి తిరిగాను గాని మొదటిసారి ఆ సైకిల్ తొక్కిన ఫీలింగ్ ఇంకా దేనికి రాలేదురా నాన్న. అందుకే ఆ సైకిల్ ని ఇన్నేళ్ళు అలాగే దాచుకున్నాను. నేను అలాగే దాచుకుంటాను. ఒక తండ్రి కొడుక్కి సైకిల్ కొనిచ్చాడంటే ఆ కొడుకు ఎదుగుతున్నాడని అర్థం. జాగ్రత్త నాన్న.
చిన్నప్పుడు వాళ్ళమ్మ వాషింగ్ పౌడర్ నిర్వహిస్తుందేమో ఎంత తెల్లగా ఉంటుందో. కొత్త సైకిల్ వేసుకొని చుట్టూరు తిరిగేద్దాం. నా ప్రేమను ఈ రోజైనా ఫీల్ అవుద్దేమో. సునీత ఒక్క నిమిషం. నువ్వు రోజు నా కల్లోకి వస్తున్నావు. టామ్ అండ్ జెర్రీలో పిల్లిని చూసిన నువ్వు గుర్తొస్తున్నావు. గోడ మీద బల్లిని చూసిన నువ్వు గుర్తొస్తున్నావు. మా నాన్నకి ఈ టీవీలో రాత్రి వార్తలు చూడకపోతే నిద్ర ఎలా పట్టదు. నాకు కూడా రోజుకి నిన్ను ఒకసారన్నా చూడకపోతే నిద్ర పట్టట్లేదు. ప్రేమకు గుర్తుగా ఆగ్రాలో తాజ్మహల్ కట్టాడంట షాజహాన్. నేను కూడా నువ్వు చచ్చిపోయినట్టు కట్టేద్దామని ఇప్పటి నుంచి మా ఇంటి పెరట్లోని సీట్లని పీకి స్థలం రెడీ చేస్తాను. మన ప్రేమ ఏ రోజుకి ఆ రోజు అయిపోయి అమృతం సీరియల్ లా కాకుండా జీవితాంతం మా అమ్మ చూసుకునే చక్రవాకం సీరియల్ లా సాగాలని కోరుకుంటున్నాను. ఎంత ప్రేమ మనసులో పెట్టుకుని నాకు ఎప్పుడు చెప్పలేదు పిల్లడా. సునీతగా మరి నాకెందుకు చెప్పారు? చెప్పకే మాకు కూడా ఏంట్రా రేపు పారిపోదాంరా అనే సినిమా రిలీజ్ అవుతుందన్న. అందులో మన సంపూర్ణేష్ బాబు ఏమో హీరో, ఐశ్వర్యరేమో హీరోయిన్. అయితే రేపు ఎలాగో స్కూల్ కి సెలవు కదా, నేను వెళ్తాను సినిమాకి. స్కూల్కి సెలవు అయితే వెంటనే వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చొని చదువుక. ప్లీజ్ నాన్న, చాలా రోజులైంది కదా సినిమాకి వెళ్ళి. అబ్బా వెళ్ళనివ్వండి, ఎప్పుడో ఒకసారి కదా అడిగేది. నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకునుండు. నాకేం తెలియదా? వాణ్ణి కనుక రేపు సినిమాకి పంపకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఓ మై ఫ్రీ బాస్, సర్లేరా వెళ్ళు. అయ్యో బాబోయ్, సినిమా మామూలు ఉండకూడదు. సంపూర్ణేష్ బాబు ఫ్యాన్. అబ్బా హీరో చచ్చిపోయి హీరోయిన్ విలన్ పెళ్లి చేసుకోవడం ఎంత అనుకుందో. సైకిల్ ఏదిరా? నాన్న సైకిల్ పోయిందా? అంటే పోయిందా? అంటే నాన్న నేను జాగ్రత్తగానే పోయిందా? పోయింది నాన్న. ఇప్పుడు నీకు చర్మం ఊడిపోద్ది నాన్న. నిన్ను కొట్టినా ఒకటే, ఆ పాలసీని గాడికి ఎదురు కొట్టినా ఒకటే. సైకిల్ ఇంటి వెనక పెరట్లో ఉంది చూడు, పో. అంటే సైకిల్ దొంగతనం చేసి నువ్వా నాన్న? ఏం బుద్ధున్నానా నీకు? జాబు ఆస్తి అన్న బాగానే ఉన్నాయిగా. సైకిల్ దొంగతనం అడిగితే నేను ఇచ్చాను కదా. నా సైకిల్ దొంగతనం చేయడం దేనికి? అసలు దొంగతనం చేసినప్పుడు పచ్చి ముద్దులు తిట్టేసుకున్నాను. దొంగతనం చాలా తప్పు నాన్న. నాన్న ఎప్పుడు చెప్పలేదు నీకు? వేదప్ప, నేను దొంగతనం చేశానారా? నీ గురించి తెలిసి సైకిల్ తీసుకొచ్చి ఇంటి వెనక జాగ్రత్త చేస్తే నన్ను దొంగ అంటావా? నిన్ను ఇలా కాదురా. దాయడం కాదురా ఎదవా, నువ్వు తాళ వేయడం మర్చిపోయావు, అందుకే జాగ్రత్త చేశాను. సైకిల్ ఇంటి వెనక పెరట్లో ఉంది చూడు, పో. ఓకే నాన్న. ఓ మై సైకిల్. క్రిస్మస్ వచ్చేస్తుంది, ఈసారి ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి? అబ్బా మంచు ఎంత బాగుందో. ఇలాంటి మంచులో ఒక మంచి క్రిస్మస్ ట్రీ ఒకటి పెట్టుకొని దానికి డెకరేషన్ చేసుకొని అలా చిన్న చిన్న చినుకుల్లా పడుతున్న మంచులో ఒక కూల్ కేక్ కట్ చేసుకొని అలా తింటుంటే ఉంటుంది. అయినా మనకు అదృష్టం లేదులే, మన ఊర్లో మంచు పడదుగా. అవును ఐడియా, మంచు పడకపోయినా మనమే మంచున్న ప్లేస్ కి వెళ్తే అర్జెంట్ గా బ్యాగ్ ని ప్యాక్ చేసేసుకుందాం. బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? అంటే క్రిస్మస్ సెలవులు ఇచ్చారు కదరా, మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను. అదేట్రా ఇక్కడే ఉండొచ్చు కదా. నేను ప్రతి క్రిస్మస్ కి మా అమ్మమ్మ ఇంటికే కదరా వెళ్తాను. ఏట్రా మీరు ఎప్పుడు అమ్మమ్మూరు నానమ్మూరు అంటే? మన ఊరికన్నా అందమైన ఊరు ఈ ప్రపంచంలో ఉంటదా? గేదెలు వేసే పేర్లు, పెట్టలు వేసే రెట్లు ఎంత అందంగా ఉంటాయి. మన ఊర్లో సూర్యుడు తూర్పు ఉదయిస్తాడు. మీ అమ్మమ్మ ఊర్లో ఎక్కడ ఉదయిస్తాడు తెలుసా నీకు? నాకు తెలియదురా. రాత్రిపూట మనం వీధిలో తిరిగితే మన వీధిలో ఉండే కుక్కలని బాబో అని ఎంట పడతాయి. మీ అమ్మమ్మ ఊర్లో అలా ఎంట పడతాయా? ఏమోరా. అసలు మన సొంత ఊరు గురించి ఒక బెంగాల్ ఏమన్నాడో తెలుసా? తెలియదురా. ఏమన్నాడు? ఆడ బెంగాల్ అన్నారా? నీకు ఎలా తోంది? అసలు మన ఊరు వదిలిపెట్టేవారంటేనే నాకు అసహ్యం. అలా తోళ్ళు టీకి చెక్కలో పుట్టిన శవ పురుగులు లాంటి. ఈ ఊరు నచ్చలేదు పులి, అందుకే వెళ్ళిపోతున్నాను. అదేంటి ఏమైంది? ఊరికి చెట్లు లేవా, చెరువులు లేవా, పక్షులు లేవా, పందులు లేవా? అన్నిటికీ మించి పులిగా లేడా? అన్ని ఉన్నాయి, ఉండాల్సిందే లేదు. ఏంటి సునీత, ఏం లేదు? మంచు లేదు. ఏంటి మంచు లక్ష్మి గారు లేరని ఈ ఊరు నుంచి వెళ్ళిపోతావా?
అంటే మంచి మనోజ్ గారా? వాళ్ళు కాదు పిల్లడా. నో అవునా? ఇదో తెంగరబుచ్చి ఏమంటది అర్థం కాదు. నో కాదురా తింగరోడా. నో అంటే మంచు తెల్లగా ఉంటది కదా అది. అదేటే సెలబ్రేట్ చేసుకోవాలంటే మనుషులు ఉన్నారు కానీ మంచి ఎందుకు? నీకు చెప్పినా అర్థం కాదులే, అందుకే నేను ఎవరికి చెప్పకుండా అంటార్టికా వెళ్ళిపోతున్నాను. అక్కడే ఆ మంచులో హ్యాపీగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటాను. సునీత, నువ్వు ఊరి నుంచి బయటకు వెళ్తే నేను ఒప్పుకోను. మా నాన్నే ఒప్పుకున్నాక నువ్వెవడ్రా కేక్ పైన కొవ్వొత్తిలాగా. అది కాదే, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో. అలా నేనెందుకు అనుకుంటాను పులి? అబ్బా అలా కాదే, నాకు రేపు పొద్దున వరకు టైం ఇవ్వు. అమలాపురం అమెరికా చేసేనా, అమెరికా అమలాపురం చేసేనా, ఈ ఊరంతా మంచి కురిసేలా చేసి నిన్ను గిఫ్ట్ గా ఇస్తాను. సునీత ఉంది కదా, చచ్చిపోయిందా? చచ్చిపోవడం ఏంటి అప్సెకండ్ పెదవా? మరి ఏమైందిరా? దానికి మంచి కావాలంట. అరే అల్లుడు ఐడియా. నా జీవరమయ్య. అది కాదు. సునీత, నువ్వు తుమ్మినప్పుడు కూడా ఎంత అందంగా ఉంటావు తెలుసా? అవును, అన్నం అంటే గుర్తొచ్చింది. ఇంతకీ నీ క్రిస్మస్ కొత్త డ్రెస్ ఏది? అదా పులి. ఏ సునీత, కొనలేదా? నన్నేమన్నా కొనమంటావా? ఏ సునీత, అసలు ఏమైంది? ఇదేంటి తెలదమ్మెత్తుంది, దీనికి ఏమైంది? ఇదేంటి నాన్ స్టాప్ ట్రైన్ లా కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏ పేడార్ ట్రైన్ వస్తే బాను? జై చిరంజీవా జగదే కబీరా అసమాను సూరా అంజని కుమారా. అల్లుడు మనం సాధించావురా, మనం సాధించాం. ఆ అప్పారావు గడ ఐడియా భలే వర్కౌట్ అయింది. ఊరంతా భలే ఉల్లాసంగా ఉన్నారు. నువ్వు కూడా బాగా ఉత్సాహంగా ఉన్నావు కదరా. సెలమెంట్ ఎత్తే తగ్గుద్దేమో. సూపర్ రా అల్లుడు. ఏట్రా ఎలగట్లేదు? ఇదేంట్రా? గేటలు కట్టేసి రాలుడు. మరి నా సునీత పరిస్థితి ఏంట్రా? బాబాయ్, 2 రాళ్ళు పట్టుకుని ఆది మానవల్లా నువ్వు నేను నిప్పు రాపిడి చెయ్యాలి. ఓకే బాయ్, చేసేద్దాం. ఎల్లు 2 రాళ్ళు కట్టుకుని చేసి. నీ ప్రేమ కోసం నువ్వు బలం అవ్వాలరా, నేను కాదు. వెళ్ళి తీసుకురాపా. ఓకే. ఫాస్ట్ రాలుడు. ఓకే మాయా. ఇంకా ఫాస్ట్. ఇంకా అమ్మయ్య, వచ్చింది మాయా. అవును రాలుడు, సాధించావు. పద వెళ్ళి చెత్త తెచ్చేసేద్దాం. అబ్బా అబ్బా. మాయా, సునీత గేటర్ ఇంకా తుమ్ములు తగ్గట్లేదు. అయితే మంట ఇంకా పెంచాలి రాలుడు. అవునరా మాయా. అబ్బా, ఈ చలిమంట వల్ల తుమ్ములు తగ్గాయి. అరే పులి, ఏం చేస్తున్నావురా? సినిమా చూస్తున్నాను. టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తావు, సినిమా చూస్తున్నానని అబద్ధం చెప్తావా? లేకపోతే ఏంటన్నా, కళ్ళ ముందు అంత పెద్ద టీవీ పెట్టుకుని అందులో క్రికెట్ మ్యాచ్ పెట్టుకుని మళ్ళీ ఏం చెప్తున్నావు అడుగుతూ నాకే ఎదురు సమాధానం చెప్తావురా?
నేను బయటకు వెళ్తున్నా, మీ అమ్మ కూడా ఇంట్లో లేదు. చిన్ను ఒకటే ఉంది. నువ్వు బయట బలాదూరు తిరగకుండా ఇంట్లో తనకు తోడుగా ఉండు. తనని కాని ఏడిపించావని నాకు తెలిసిందో అలా ఇలా కొట్టను, ఆకాశంలోకి ఎగరేసి కొడతా. సరే నాన్న ఎలా అమ్మ బతుకు ప్రతి చిన్నారికి సిద్ధ కొట్టేస్తున్నారు. నా పేరు స్కూల్లో గంటల తయారైంది. ప్రతి గంటకి గంట కొట్టేస్తున్నారు. హలో ఎక్కడ ఉన్నావురా? బాధల్లో ఉన్నాను రా. ఏమైందిరా? ఎప్పుడైనా అయిందిరా గానీ ముందు మ్యాటర్ చెప్పు. అదేట్రా అలా అంటావు? రేపు న్యూ ఇయర్ పెట్టుకుని మేమంతా గట్టుకట్ట రెడీగా ఉన్నాం. నువ్వు వస్తే డిస్కషన్ చేసి కేక్ తెచ్చేద్దాం. వస్తున్నానులే ఉండు. అన్నయ్య ఈ చీటీలో ఉన్న సరుకులు కొంచెం తీసుకొస్తావా? నేను తానే ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కరికి పని చెప్పడమే. అయినా నాన్న నాతో నీకు కాపలాగా ఉండమన్నాడు. నీకు కావాల్సిన కొంచెం అయినా నాకు బయట పని ఉంది, నేను పోతున్నాను. రేపు న్యూ ఇయర్, సంవత్సరాలు మారినా మన గ్యాంగ్ మాత్రం అస్సలు మారకూడదురా. ఈ ఊర్లో మన గ్యాంగ్ కి ఒక మర్యాద, ఒక పరువు, ఒక పలుకుబడి, ఒక గౌరవం ఇవన్నీ లేకపోయినా సరే ఎలాగోలా బతికేసావురా. నెక్స్ట్ ఇయర్ కూడా మన గ్యాంగ్ లో ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా ఉండాలి. ఈ 2D విలేజ్ కి మన యూత్ రా వెనుక. నువ్వు యూతేట్రా? నువ్వు యువతేట్రా? ఏట్రో ఎక్స్ట్రాలా? పెళ్లి కానంత వరకు ఎవరైనా యూతే. నేను చూస్తే ఒరే యూత్ అని బూతులు మాడితే బుర్ర బద్దలే పోతురా. ఏట్రా పండు నువ్వు నాకు కాల్ చేసింది ఎందుకు? ఈ 31st నైట్ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నామని. ఇక్కడేమో ఈ 31st అంకుల్ చోటు చెప్తున్నారు. అల్లుడు నేను చెప్పేది సొల్లు కాదు, సత్యం. న్యూ ఇయర్ అంటే సెలబ్రేషన్స్, బిగ్ బాస్ లో ఎలిమినేషన్స్ కాదు, రెజల్యూషన్. సర్లేరా బాబు, ఇప్పుడు ఏంటి రెజల్యూషన్ చెప్పాలి అంతేగా. అంతే. ముందు నీ రెజల్యూషన్ ఏంటో చెప్పు. ఈ సంవత్సరం నేను ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. అది అమర పనులే గానీ ఒరే పండు ఇప్పుడు నీ రెజల్యూషన్ చెప్పు. ఏముందరా, ఈసారైనా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని నా ప్లాన్. ఇది అసలు అమర పనులే. ఒరే బాబు నీ రెజల్యూషన్ ఏంటి? నా కిరాణా కొట్టు బ్యాంకాక్ లో ఎట్టాలరా, అక్కడ అమ్మాయిలు చూస్తూ సెటిల్ అయిపోతాను. సంవత్సరంలో దూకుసా రెజల్యూషన్ గురించి మాట్లాడడం అయిపోయింది కదా, ఇప్పుడు సెలబ్రేషన్ గురించి మాట్లాడుకుందామా? అదేటా అందరు రెజల్యూషన్ గురించి అడిగావు, మరి నీ రెజల్యూషన్ గురించి చెప్పట్లేదటి? నా రెజల్యూషన్ అవన్నీ చిన్న చిన్న కోరికలు, నావన్నీ నాయి పెద్దవే ఉండవండి. విక్టరీ వెంకటేష్ లాగా యాక్టింగ్ లాపి ఫస్ట్ రెజల్యూషన్ గురించి చెప్పబోయ్. ఈ సంవత్సరం నుంచి బుద్ధిగా ఉంటూ ఎవరితోని కన్నులు తినకుండా ఉలిగాడు మంచి బాలుడు అని అనిపించుకోవాలరా. ఒరే అల్లుడు, మా అందరి రెజల్యూషన్స్ ఓకే గానీ ఎందుకో నీ రెజల్యూషన్ వర్కౌట్ అయ్యేలా లేదురా. అయినా నీ ముఖం చూస్తే కొట్టకుండా ఎవరుంటారా? మాయా సర్లే, ఇప్పుడు వాటి గురించి ఎందుకు గానీ కేక్ గురించి మాట్లాడుకుందాం. నేను వచ్చేటప్పుడే బేకరీలో అడుగొచ్చాను రా, కిలో కేక్ 250 రూపాయలు అంట. మన గ్యాంగ్ కి ఖచ్చితంగా 2 కిలోలు కావాల్సి వస్తుంది, అంటే 500. తలా ఎంత వేస్తారో చెప్పండి, త్వరగా సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. ఇవ్వడానికి నా దగ్గరే ఉందిరా, డబ్బులు అడితే మా నాన్న కొలవడి చేస్తున్నాడు. నా జోబులు కన్నాలు తప్ప నా జోబులో చిల్లు అవ్వలేదు. అదేంట్రా అందరూ చేతులు ఎత్తేసారు? ఇలా అయితే కేక్ ఎలా కొయ్యాలి? నువ్వే కదమ్మా గ్యాంగ్ లీడరు, నీ దగ్గర ఉంటాయి కదరా, పొద కొనుక్కుందాం. ఏంటి నా దగ్గర ఉండేది బూడిదే? స్నానం చేసే సోప్ అయిపోతే 3 రోజుల నుంచి కొబ్బరి పీచుతో రోగుకుంటున్నాను. ఏరు బాబు ఇక నువ్వేరా? నా పరిస్థితి మీకు చెప్పడం కంటే చూపిస్తేనే మీకు అర్థం. రండి, అందరూ ఈగలు తోలుకుంటుంటే నేను ఈగలు దాచిపెట్టుకుంటున్నాను. ఇది నా పరిస్థితి. మరి అలాంటప్పుడు బ్యాంకాక్ లో సెటిల్ అవుతారా? నేను బ్యాంకాక్ లో సెట్ అయ్యేదా డబ్బు సంపాదించడానికి. ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు లేకపోతే ఎలా? కేక్ కోయకపోతే మన గ్యాంగ్ అవమానం. నా దగ్గర ఒక బ్లాక్ బాస్టర్ ఐడియా ఉంది. ఏంటది? ప్రెసిడెంట్ గారి ఇంట్లో మన కేక్ కి సరిపోయేంత డబ్బులు దొంగతనం చేద్దాం. దొంగతనమే? దొంగతనమా? రూపాయికి రూపాయిన్నర యాక్షన్ చేయొద్దు. మీరందరూ అమ్మ పోపుల డబ్బాలో నుంచో నాన్న జోబులోంచో దొంగతనాలు చేసే బ్యాచ్ అని నాకు తెలుసు. అందులోను ఆ ప్రెసిడెంట్ ఏమి కష్టపడి సంపాదించిన డబ్బేం కాదు, మన దగ్గర దోచుకున్న డబ్బే. ఆ దోచుకున్న డబ్బునే మనం కాస్త దోచుకుందాం. అంతేకాదు ఈ న్యూ ఇయర్ ఈ దొంగతనంతో థ్రిల్లింగ్ గా స్టార్ట్ అవుతుంది. ఏమంటారు బాయ్స్? రెడీ? అల్లుడు నీ గురించి చరిత్ర మర్చిపోదు. అంటే కుక్కరు ఆడేదో పిచ్చి కుక్కరు చాలా మాడుతున్నాడు. మీరేం పట్టించుకోకండి, నేను తిరిగి వెళ్ళిపోతాను. ఇది అరించొద్దా? ఎక్కాలించాలన్నమాట. ఓకే, నేను తప్పించుకోవడానికి అన్ని దారులు మూసిపోయినాయి అన్నమాట. చూసుకో. బాబాయ్
మమ్మీ కాదురా నేనే. నువ్వేంటో ఎలాగైపోయా? మన ప్రెసిడెంట్ గారు కేసు వసు ఎక్కువ ఉంది మాయ. ఏ మాత్రం జాలి లేకుండా చెక్కలు పట్టుకుని పీకేసిందిరా. ఇలాంటివన్నీ సహజమే రాదు. నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది. ఇలాంటి దొంగతనాలు కాకుండా ఏదైనా మంచి ఐడియా చెప్పరా అమ్మా. ఆ కేక్ నీలో మనమే తయారు చేస్తే పోతుంది కదా. తయారంటే సరిపోద్దా? మరి సరుకులు దాన్నే ఉంది, తల కూడా తెచ్చేద్దాం. ఏదో ఒకటి సెట్ చేసేయచ్చు. అవును రామయ్య, ఇదేదో నాకు వర్కౌట్ అయ్యాలనిపిస్తుంది. నువ్వు మాట్లాడకరా అల్లుడు. ఇప్పటికిప్పుడు కేక్ అంటే కేక్ ఎలా తయారు చేయాలంటారు? దాన్నే ఉంది, ఒక 5 గుడ్లు, కొంచెం మైదా పిండి, కొంచెం పంచదార, మంటడానికి కర్రలు అయిపోద్ది. అదే మనం గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నావురా? అంటే ఏంటి ఇప్పుడు పెద్ద కేక్ చేద్దామంటావా? కాదు, కూల్ కేక్ చేద్దాంరా. పూలైతే ఉంది, 4 సబ్జా కింద రాలేడమే. రైట్ ఐడియా. సబ్జా గింజలు వేసి చేద్దాం, ఇంకా చాలా చాలాగా ఉంటది. ఎంగేజ్ లేట్, అందరూ ఫాస్ట్ గా వెళ్ళి కావాల్సిన ఐటమ్లన్నీ అట్టుకొచ్చేయండి. అవును, ఇంతకీ అన్ని వచ్చేసాయి కదా. ఈ పులిగాడు దేనికి వెళ్ళాడు? అబ్బా, ఓ పని అయిపోయింది. ఇంకో 5 నిమిషాలు ఉంటే కేక్ రెడీ. 5 minutes later. ఏమి చేస్తున్నారా ఇక్కడ? అంటే పంతులు గారు రేపు న్యూ ఇయర్ కదా, 31st నైట్ పార్టీ కోసమని. బిర్యానీ వండుతున్నారా? లేదండి, కేక్ వండుతున్నాం. కేకా? అవునండి, కేకే. కొనుక్కోవడం ఎందుకని చెప్పి మా స్వస్థాలతో మేమే వండుకుంటున్నాం. అబ్బా, మంచి పనే చేస్తున్నారా? కొంచెం టేస్ట్ వస్తారేటి? ఏంటప్పుడే కేక్ రెడీ అయిపోయిందా? పంతులు గారు మీరు టేస్టింగ్ కూడా చేస్తారా? చేయండి చేయండి. మీరు కూడా ఎప్పుడు నాన్ వెజ్ తినలేదు కదా, తిన్నట్టు ఉంటది. అప్రాచ్యం అప్రాచ్యం. అయినా ఇది ప్యూర్ వెజ్ కేక్ అన్నారు కదా, అప్రాచ్యం మీద నాకే అబద్ధం చెప్పి నా చేత తీసుకొచ్చామని చూస్తారా? మిమ్మల్ని ఎలా కాదురా తెచ్చేలా కొడతా. మిమ్మల్ని వండడం కాదురా, నరికేయాలి. రే అల్లుడు, 11:56 అయిపోయింది. రెడీగా ఉంది, కోసేద్దాం. అదే అల్లుడు, ఎడం చేయి కాదురా, కుడి చేత్తో పోయి, మంచి జరుగుద్ది. ఓకే మాయా, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అన్నయ్య, నీకోసం కేక్ తెచ్చారా? అన్నయ్య, పొద్దున నేను బయటికెళ్ళి సరుకులు తీసుకురమ్మన్నాను కదా, ఇందుకే నీకు కేక్ చేసి పెడదామని తెమ్మన్నా. నువ్వేమో నా మాట వినకుండా బయటికి వెళ్ళిపోయావు. సర్లే రండి, టైం అయిపోతుంది, కేక్ వద్దాం. రండి అన్నయ్య, త్వరగా. 11:59 అయిపోయింది. హ్యాపీ న్యూ ఇయర్ చిన్ను. హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య. హ్యాపీ న్యూ ఇయర్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను.